వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. మార్నింగ్ టైంలో జస్ట్ 15 మినిట్స్లో మన వంటని మనము కంప్లీట్ చేసుకోవచ్చండి. అది మన ఏఎంసీ కుక్వేలో. అది కూడా చాలా నీట్గా, హెల్దీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఇవాళ మన కిచెన్లో మామిడికాయ పప్పు, వైట్ రైస్ అండ్ ఆలూ ఫ్రై, ఈ 3 రెసిపీస్ కూడా 15 నిమిషాలలో మన ఏఎంసీ కుక్వేలో ఎలా చేయాలో చూసేద్దామా? చాలా ఈజీగా, ఫాస్ట్గా అవుతుందండి మన ఏఎంసీ కుక్వేర్లో. దీన్ని సెక్విక్ లిడ్ అంటారు, ఫాస్ట్ కుకింగ్ లిడ్ అని కూడా అంటారు. ఇది 24 డయామీటర్ సెక్విక్ లిడ్. ఇది 24 డయామీటర్ యురేషియా వాక్ అంటే కడాయి. ఇది 2.8 లీటర్ కెపాసిటీ. దీంట్లో మనము 2 kgs వరకు వెజిటేబుల్స్ చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రైస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. మనము మల్టీ కుకింగ్ మన ఏఎంసీ కుక్వేర్లో చేసుకోవచ్చు. ఇవాళ మనము మామిడికాయ పప్పు చేస్తున్నాము. అది మనము టర్బో ఇండికేటర్ వరకు పెట్టుకుంటాము. నార్మల్గా రైస్ అయితే సాఫ్ట్ ఇండికేటర్. మనము కందిపప్పు కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ ఏ ఐటమ్స్ అయినా మనం టర్బో ఇండికేటర్ వరకు మనం కుక్ చేసుకుంటాము. సో నేను కడాయిలో 2 cups కందిపప్పు తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని 2 cupsకి నేను 3 glass వాటర్ వేసుకున్నానండి మెజర్మెంట్. దీంట్లో మనము పప్పులో మనము మామిడికాయ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అన్నీ వేసుకొని జస్ట్ మనము లిడ్ క్లోజ్ చేసుకొని టర్బో ఇండికేటర్ వరకు కుక్ చేసుకుంటే మన కందిపప్పు 4 to 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రెష్గా కరివేపాకు తురిమి వేసుకోండి, పప్పు చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ మనము దీనికి లిడ్ పెట్టేసుకుంటాము. లిడ్ కూడా చాలా ఈజీ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుందండి. జస్ట్ ప్రెస్ చేసుకొని లాక్ చేస్తే చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. ఈ లిడ్ అనేది 24 అన్ని డయామీటర్ యూనిట్స్కి కూడా ఫిట్ అవుతుందండి. ఇది ఆడియో థమ్. సో దీంతో మనము టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కందిపప్పు కుక్ చేసుకుంటున్నాం కాబట్టి టర్బో ఇండికేటర్ యూస్ చేస్తాము. నార్మల్గా అయితే రైస్కి సాఫ్ట్ పెట్టుకుంటాము. కందిపప్పు కానీ, మటన్, నాన్ వెజ్ కానీ మనము టర్బో యూస్ చేస్తాము. అంతే, మనకి బేస్ హీట్ అయినప్పుడు మనకి ఇండికేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రైస్ కూడా నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇది 20 డయామీటర్ అనమాట. 20 డయామీటర్ హై అంటారు ఈ యూనిట్ని. నెక్స్ట్ మనము లిడ్ క్లోజ్ చేసుకుంటాము. ఇది 20 డయామీటర్ సెక్విక్ లిడ్. సో మనము రైస్ పెట్టుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్ ఇండికేటర్ పెట్టుకుంటాం అంతే. సో మనకి కందిపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, టర్బో ఇండికేటర్ వరకు వచ్చేసింది. సో రైస్ కూడా కుక్ అయిపోయింది, సాఫ్ట్ ఇండికేటర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ మనము ఆలూ ఫ్రై చేసుకుంటాము. ఇది 28 డయామీటర్ హాట్ పాన్ అంటారండి. ఇది చపాతీస్కి, ఉత్తపంకి, ఫ్రైస్కి, నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఫిష్ ఫ్రై చేసుకున్నా, చికెన్ ఫ్రై చేసుకున్నా చాలా బాగా వస్తాయండి హాట్ ప్యాన్లో. హాట్ ప్యాన్లో మనము ఫ్రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. మనం అన్ని రకాలుగా కూడా మనము హాట్ ప్యాన్లో కుక్ చేసుకోవచ్చు. జస్ట్ 1 tablespoon ఆయిల్ వేసుకొని, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని అంతే అండి. 4 to 5 minutesలో మనకి ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఆలూ ఫ్రై కాదండి, ఏ వెజిటేబుల్స్ అయినా మనం ఈజీగా ఫ్రైస్ చేసేసుకోవచ్చు. చాలా కొంచెమే ఆయిల్ యూస్ చేసుకొని మనం ఫ్రై కర్రీస్ ఈజీగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, మన ఆలూ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో మన పప్పు కూడా కుక్ అయిపోయిందండి. స్టీమ్ కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మనం దీంట్లో పోపు పెట్టేసుకుంటాం. ఇది 16 cm సాస్ ప్యాన్ అంటారండి. దీంట్లో 1/2 kg వరకు మనము కుక్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ సాస్ ప్యాన్ కూడా. రెగ్యులర్గా మనం పోపు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన పప్పులో సాల్ట్ వేసుకొని
మనము పోపు దాంట్లో వేసేసుకున్నాం అనుకో, గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ టు సర్వ్. సో మన రైస్ కుక్ అయిపోయింది, సో మన మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయింది, మన ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆలూలో కొంచెం సాల్ట్ వేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుంటే మన ఆలూ కర్రీ కూడా రెడీ. వావ్, సూపర్. సో మన 3 రెసిపీస్ కూడా ఎంత ఫాస్ట్గా 15 మినిట్స్లోనే కుక్ చేసేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారండి. AMC is all about healthy eating.